2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. విమాన ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి వ్యక్తి మహేష్ కళావడియా. ఇతను విమానం ఎక్కలేదు. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళదామని విమాన ప్రయాణం చేయలా. అదేవిధంగా హాస్టల్ భవనం మీద విమానం కూలిపోయింది కదా, ఆ హాస్టల్లో డాక్టర్ కూడా కాదు. కానీ ఇతను బతుకున్నాడా లేదా అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఎందుకంటే విమాన ప్రమాదం తర్వాత ఇతను కనిపించకుండా పోయాడు. ఇతను ఎవరు అంటే మహేష్ కళావడియా, గుజరాత్లో ఒక ఫేమస్ మ్యూజిక్ ఆల్బమ్ డైరెక్టర్. అతని భార్య కన్నీటి పర్యంతమవుతుంది. ఎప్పుడైతే విమాన ప్రమాదం జరిగిందో అప్పటి నుంచి నా భర్త కనిపించట్లేదు, కనిపించకుండా పోయాడు, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది, ఏం జరిగిందో చెప్పండి సార్ అంటూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ కన్నీళ్లు పెట్టుకుంటోంది. యాక్చువల్గా మహేష్ కళావడియా అనే వ్యక్తి ఎప్పుడైతే విమాన ప్రమాదం జరిగిందో, ఎక్కడైతే హాస్టల్ భవనం మీద విమానం కూలిపోయిందో ఆ సరౌండింగ్స్లోనే ఉన్నాడు. ఒక మీటింగ్ కోసం లా పార్క్ ఒకటి ఉంది, అక్కడ ఒక పర్సన్ని కలవటానికి మహేష్ కళావడియా వెళ్ళాడు. ఆ మీటింగ్ కంప్లీట్ అయిపోయింది. సరిగ్గా మధ్యాహ్నం 1:14 ఆ మీటింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందని చెప్పి తన భార్యకి ఫోన్ చేసి చెప్పాడు. సరిగ్గా 1:14 ఫోన్ చేశారు సార్ మా హస్బెండ్, మీటింగ్ కంప్లీట్ అయిపోయింది, నేను వస్తున్నాను అని చెప్పి అన్నాడు. తర్వాత 1:30 ఈ విమాన ప్రమాదం జరిగిన తర్వాత నేను టీవీలో చూసి ఇంత పెద్ద ప్రమాదం జరిగింది అని చెప్పి షాక్ అయిపోయాను. వార్తలు చూస్తూనే ఉన్నాను. గంట అయింది, 2 గంటలైంది, 3 గంటలైంది. నేను ఈ వార్తకు సంబంధించిన ఆ దృశ్యాలు, ఆ బ్రేకింగ్ న్యూస్లు అన్నీ నేను టీవీలో చూస్తూ ఉన్నాను. సరే, ఈ వెళ్ళినతను నా హస్బెండ్ గంటకో 2 గంటలకో వస్తాడనుకున్నా కానీ ఇక ఎంతసేపటికి రావట్లేదు, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏం జరిగిందో ఒక్కసారి కనుక్కొని నా భర్తకు సంబంధించిన ఆచూకీ చెప్పండి సార్ అని పోలీసుల దగ్గర కన్నీటి పర్యంతమైంది మహేష్ కళావడియా భార్య. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు, మిస్సింగ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఒక షాకింగ్ విషయం ఏంటంటే, ఎప్పుడైతే హాస్టల్ భవనం మీద విమానం కుప్పకూలిపోయిందో సరిగ్గా ఆ సమయానికి మహేష్ కళావడియా లొకేషన్ 700 మీటర్ల దూరంలో ఉంది. అతను వారి భార్యకి ఫోన్ చేసినప్పుడు 700 మీటర్ల దూరంలో ఈ హాస్టల్ భవనానికి అంత డిస్టెన్స్ చూపించింది. ఆ తర్వాత సరిగ్గా 1:40కి ఎప్పుడైతే విమానం హాస్టల్ భవనం మీద కూలిపోయిందో, కూలిపోయిన 1 నిమిషానికి అంటే 1:40కి మహేష్ కళావడియా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అతను 2 వీలర్ కానీ ఫోన్ కానీ కనిపించట్లేదు. పోలీసుల దర్యాప్తులో ఇది తేలింది. అంటే మీటింగ్ కంప్లీట్ చేసుకుని ఆ మార్గ మధ్యలో వస్తున్నప్పుడు ఒక్కసారిగా ఈ ఫ్లైట్ క్రాష్ అయ్యి పెద్ద ఎత్తున బ్లాస్ట్ జరిగినప్పుడు ఇతను ఆ ప్రాంతంలోనే దానికి దగ్గరగా నేల మీద ఉన్నాడు, అటువైపు 2 వీలర్ మీద వస్తూ ఉన్నాడు. ఈ బ్లాస్ట్ దాటికి అతను కూడా ఆ మంటల్లో కాలి చనిపోయాడా? ఇది క్వశ్చన్ మార్క్. ప్రస్తుతం దీని మీద దర్యాప్తు జరుగుతోంది. చాలా మృతదేహాలు కాలిపోయినాయి, బాడీకి సంబంధించిన పార్ట్స్ మాత్రమే దొరికినాయి. వాటికి సంబంధించి DNA పరీక్షలు చేస్తూ ఉన్నారు. మీ హస్బెండ్కి ఆచూకీ ఇంకా తెలియలేదు, వీలైనంత త్వరగా మేము అందిస్తాము, DNA శాంపిల్ ఇవ్వండి అంటే DNA శాంపిల్ కూడా తీసుకున్నారు. ప్రతి ఒక్క శరీర పార్ట్ని కూడా DNA శాంపిల్స్ ద్వారా చెక్ చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు చాలామంది శాంపిల్స్ తీసుకుని అవి ఎవరి శరీర భాగాలు ఏ కుటుంబ సభ్యులకు అప్పగించాలో ఆ ప్రక్రియ వేగంగా జరుగుతుంది. కానీ మహేష్ కళావడియాకి సంబంధించినటువంటి సమాచారం ఇంకా రాలేదు. ఆ సివిల్ ఆసుపత్రి దగ్గర DNA శాంపిల్స్ టెస్టులు జరిగే చోట పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులందరూ కూడా రోదనలు కనిపిస్తున్నాయి. మహేష్ కళావడియా భార్య కూడా ఒక్కటే రోధిస్తోంది. ఇది లేటుగా సమాచారం వచ్చింది. ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో ఎక్కడో కనిపించకుండా పోయాడు అన్న వారి భార్య ఆవేదన ఈరోజు బయటకు వచ్చింది. ఇట్లా చనిపోయిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కన్నీటి రోదనలు ఎవరు ఆపే పరిస్థితి కనిపించట్లేదండి. నిజంగా ఆ విమానంలో ప్రయాణించిన వాళ్ళు 241 మంది ఆన్ ది స్పాట్ చనిపోయారు. హాస్టల్ భవనంలో కూడా దాదాపు 30 మంది కూడా యువ వైద్యులు చనిపోయినటువంటి పరిస్థితి, వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోయారు. ఇక నేల మీద అటు రోడ్డు మీద ప్రయాణం చేసేవాళ్ళు, అక్కడ చిన్న చిన్న వ్యాపారస్తులు కావచ్చు, రోడ్డు మీద నడుచుకుంటూ వచ్చేవాళ్ళు కావచ్చు, 2 వీలర్స్ మీద వచ్చేవాళ్ళు కూడా ఒక 5-6 మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఒక 10 సంవత్సరాల బాలుడు కూడా అక్కడ వాళ్ళ మదర్కి టిఫిన్ బాక్స్ ఇవ్వడానికి ఒక చిన్న బాలుడు వచ్చాడండి, అతను కూడా చనిపోయాడని తెలుస్తోంది. ఇట్లా పెను విషాదమే మిగిల్చింది. మరి ఈ మహేష్ కళావడియాకి సంబంధించి పూర్తి నిర్ధారణ ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ వారి భార్య కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రతిరోజు సివిల్ ఆసుపత్రి దగ్గర నేల మీద కూర్చుని రోధిస్తున్నటువంటి పరిస్థితి. ఇలా ఎన్నో కుటుంబాల్లో పెను విషాదాన్ని మిగిల్చింది ఈ ఘటన. చూద్దాం ఎప్పటి వరకు ఈ సమాచారం వస్తుందన్నది. ఇంకా అతని వెహికల్ కావచ్చు, ఫోన్ కావచ్చు ఎక్కడ
కనిపించట్లా, పూర్తిగా కాలి బూడిదైపోయిందా, లేకపోతే ఎక్కడ ఏంటనేది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి వ్యక్తి మహేష్ కళావడియా. ఇతను విమానం ఎక్కలేదు. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళదామని విమాన ప్రయాణం చేయలా. అదేవిధంగా హాస్టల్ భవనం మీద విమానం కూలిపోయింది కదా, ఆ హాస్టల్లో డాక్టర్ కూడా కాదు. కానీ ఇతను బతుకున్నాడా లేదా అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఎందుకంటే విమాన ప్రమాదం తర్వాత ఇతను కనిపించకుండా పోయాడు. ఇతను ఎవరు అంటే మహేష్ కళావడియా, గుజరాత్లో ఒక ఫేమస్ మ్యూజిక్ ఆల్బమ్ డైరెక్టర్. అతని భార్య కన్నీటి పర్యంతమవుతుంది. ఎప్పుడైతే విమాన ప్రమాదం జరిగిందో అప్పటి నుంచి నా భర్త కనిపించట్లేదు, కనిపించకుండా పోయాడు, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది, ఏం జరిగిందో చెప్పండి సార్ అంటూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ కన్నీళ్లు పెట్టుకుంటోంది. యాక్చువల్గా మహేష్ కళావడియా అనే వ్యక్తి ఎప్పుడైతే విమాన ప్రమాదం జరిగిందో, ఎక్కడైతే హాస్టల్ భవనం మీద విమానం కూలిపోయిందో ఆ సరౌండింగ్స్లోనే ఉన్నాడు. ఒక మీటింగ్ కోసం లా పార్క్ ఒకటి ఉంది, అక్కడ ఒక పర్సన్ని కలవటానికి మహేష్ కళావడియా వెళ్ళాడు. ఆ మీటింగ్ కంప్లీట్ అయిపోయింది. సరిగ్గా మధ్యాహ్నం 1:14 ఆ మీటింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందని చెప్పి తన భార్యకి ఫోన్ చేసి చెప్పాడు. సరిగ్గా 1:14 ఫోన్ చేశారు సార్ మా హస్బెండ్, మీటింగ్ కంప్లీట్ అయిపోయింది, నేను వస్తున్నాను అని చెప్పి అన్నాడు. తర్వాత 1:30 ఈ విమాన ప్రమాదం జరిగిన తర్వాత నేను టీవీలో చూసి ఇంత పెద్ద ప్రమాదం జరిగింది అని చెప్పి షాక్ అయిపోయాను. వార్తలు చూస్తూనే ఉన్నాను. గంట అయింది, 2 గంటలైంది, 3 గంటలైంది. నేను ఈ వార్తకు సంబంధించిన ఆ దృశ్యాలు, ఆ బ్రేకింగ్ న్యూస్లు అన్నీ నేను టీవీలో చూస్తూ ఉన్నాను. సరే, ఈ వెళ్ళినతను నా హస్బెండ్ గంటకో 2 గంటలకో వస్తాడనుకున్నా కానీ ఇక ఎంతసేపటికి రావట్లేదు, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏం జరిగిందో ఒక్కసారి కనుక్కొని నా భర్తకు సంబంధించిన ఆచూకీ చెప్పండి సార్ అని పోలీసుల దగ్గర కన్నీటి పర్యంతమైంది మహేష్ కళావడియా భార్య. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు, మిస్సింగ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఒక షాకింగ్ విషయం ఏంటంటే, ఎప్పుడైతే హాస్టల్ భవనం మీద విమానం కుప్పకూలిపోయిందో సరిగ్గా ఆ సమయానికి మహేష్ కళావడియా లొకేషన్ 700 మీటర్ల దూరంలో ఉంది. అతను వారి భార్యకి ఫోన్ చేసినప్పుడు 700 మీటర్ల దూరంలో ఈ హాస్టల్ భవనానికి అంత డిస్టెన్స్ చూపించింది. ఆ తర్వాత సరిగ్గా 1:40కి ఎప్పుడైతే విమానం హాస్టల్ భవనం మీద కూలిపోయిందో, కూలిపోయిన 1 నిమిషానికి అంటే 1:40కి మహేష్ కళావడియా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అతను 2 వీలర్ కానీ ఫోన్ కానీ కనిపించట్లేదు. పోలీసుల దర్యాప్తులో ఇది తేలింది. అంటే మీటింగ్ కంప్లీట్ చేసుకుని ఆ మార్గ మధ్యలో వస్తున్నప్పుడు ఒక్కసారిగా ఈ ఫ్లైట్ క్రాష్ అయ్యి పెద్ద ఎత్తున బ్లాస్ట్ జరిగినప్పుడు ఇతను ఆ ప్రాంతంలోనే దానికి దగ్గరగా నేల మీద ఉన్నాడు, అటువైపు 2 వీలర్ మీద వస్తూ ఉన్నాడు. ఈ బ్లాస్ట్ దాటికి అతను కూడా ఆ మంటల్లో కాలి చనిపోయాడా, ఇది క్వశ్చన్ మార్క్. ప్రస్తుతం దీని మీద దర్యాప్తు జరుగుతోంది. చాలా మృతదేహాలు కాలిపోయినాయి, బాడీకి సంబంధించిన పార్ట్స్ మాత్రమే దొరికినాయి. వాటికి సంబంధించి DNA పరీక్షలు చేస్తూ ఉన్నారు. మీ హస్బెండ్కి ఆచూకీ ఇంకా తెలియలేదు, వీలైనంత త్వరగా మేము అందిస్తాము, DNA శాంపిల్ ఇవ్వండి అంటే DNA శాంపిల్ కూడా తీసుకున్నారు. ప్రతి ఒక్క శరీర పార్ట్ని కూడా DNA శాంపిల్స్ ద్వారా చెక్ చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు చాలామంది శాంపిల్స్ తీసుకుని అవి ఎవరి శరీర భాగాలు ఏ కుటుంబ సభ్యులకు అప్పగించాలో ఆ ప్రక్రియ వేగంగా జరుగుతుంది. కానీ మహేష్ కళావడియాకి సంబంధించినటువంటి సమాచారం ఇంకా రాలేదు. ఆ సివిల్ ఆసుపత్రి దగ్గర DNA శాంపిల్స్ టెస్టులు జరిగే చోట పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులందరూ కూడా రోదనలు కనిపిస్తున్నాయి. మహేష్ కళావడియా భార్య కూడా ఒక్కటే రోధిస్తోంది. ఇది లేటుగా సమాచారం వచ్చింది. ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో ఎక్కడో కనిపించకుండా పోయాడు అన్న వారి భార్య ఆవేదన ఈరోజు బయటకు వచ్చింది. ఇట్లా చనిపోయిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కన్నీటి రోదనలు ఎవరు ఆపే పరిస్థితి కనిపించట్లేదండి. నిజంగా ఆ విమానంలో ప్రయాణించిన వాళ్ళు 241 మంది ఆన్ ది స్పాట్ చనిపోయారు. హాస్టల్ భవనంలో కూడా దాదాపు 30 మంది కూడా యువ వైద్యులు చనిపోయినటువంటి పరిస్థితి, వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోయారు. ఇక నేల మీద అటు రోడ్డు మీద ప్రయాణం చేసేవాళ్ళు, అక్కడ చిన్న చిన్న వ్యాపారస్తులు కావచ్చు, రోడ్డు మీద నడుచుకుంటూ వచ్చేవాళ్ళు కావచ్చు, 2 వీలర్స్ మీద వచ్చేవాళ్ళు కూడా ఒక 5-6 మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఒక 10 సంవత్సరాల బాలుడు కూడా అక్కడ వాళ్ళ మదర్కి టిఫిన్ బాక్స్ ఇవ్వడానికి ఒక చిన్న బాలుడు వచ్చాడండి, అతను కూడా చనిపోయాడని తెలుస్తోంది. ఇట్లా పెను విషాదమే మిగిల్చింది. మరి ఈ మహేష్ కళావడియాకి సంబంధించి పూర్తి నిర్ధారణ ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ వారి భార్య కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రతిరోజు సివిల్ ఆసుపత్రి దగ్గర నేల మీద కూర్చుని రోధిస్తున్నటువంటి పరిస్థితి. ఇలా ఎన్నో కుటుంబాల్లో పెను విషాదాన్ని మిగిల్చింది ఈ ఘటన. చూద్దాం ఎప్పటి వరకు ఈ సమాచారం వస్తుందన్నది. ఇంకా అతని వెహికల్ కావచ్చు, ఫోన్ కావచ్చు ఎక్కడ కనిపించట్లా, పూర్తిగా కాలి బూడిదైపోయిందా,
లేకపోతే ఎక్కడ ఏంటనేది కూడా అతి త్వరలోనే బయటకు వస్తుంది సమాచారం.